సో ఇవాళ క్లాస్లో మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఎస్క్యూఎల్ సంబంధించి డేటాబేస్ లేదా డిబిఎంఎస్ లేదా ఎస్క్యూఎల్ ఈ అన్నిటికీ కూడా ఇది కామన్ సెషన్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈ క్లాస్లో మనం వినే టర్మ్స్ కానీ టెర్మినాలజీ వర్డ్స్ అవన్నీ కూడా ఫర్దర్ కోర్స్ మొత్తంలో కూడా మనం ఏదో ఒక చోట వింటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఆ టర్మ్స్ గురించి దాని యొక్క వర్డ్ యొక్క మీనింగ్ క్లియర్గా అర్థమైందో అప్పుడే మనం ఆ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనం క్లియర్గా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎక్కడ మిస్ కావద్దు. ప్రతి ఒక్క వర్డ్ మీరు నేను చెప్పిన తర్వాత కూడా మీరు క్లాస్ పాస్ చేసుకొని మీ ఓన్ స్టైల్లో మీకు అర్థమయ్యే విధంగా మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో చూడండి. సో జనరల్ టర్మ్స్ వి మస్ట్ నో బిఫోర్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్ట్రక్షన్. ఆల్రెడీ కొన్ని పదాలు ఆల్రెడీ మీరు ఇంతకుముందు తెలుసుకుని ఉంటారు, బట్ ఒకసారి రీక్యాప్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సింగిల్ కమాండ్ ఆర్ స్టెప్ విచ్ వీ వాంట్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెషిన్తో కానీ ఒక డివైస్తో కానీ ఏదైనా వర్క్ చేయించాలి అనుకున్నప్పుడు దానికి ఏదైతే ఒక కమాండ్ కానీ లేదా ఒక స్టెప్ కానీ ఇస్తున్నామో దాన్నే మనం ఒక ఇన్స్ట్రక్షన్ అంటున్నాం. దాని సో అట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. నేను ఏం చేస్తానంటే స్టార్ట్ అని క్లిక్ చేశాను, అదొక ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ వేరే స్టెప్లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేశాను, అదొక ఇన్స్ట్రక్షన్. ఇట్లా అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ యొక్క కలయికతో వచ్చే దాన్ని మనం ఒక ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇట్లా. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే చాలామందికి విచ్ ఈజ్ నాట్ విజిబుల్, మనం చూడలేని దాన్ని సాఫ్ట్వేర్ అంటాం అని అంటూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్ కాల్డ్ అండ్ సాఫ్ట్వేర్ అని చెబుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను చూడండి రన్ అనేది ఓపెన్ చేసి సిఏఎల్సి అనే కమాండ్ ఇచ్చి, అంటే నేను ఇచ్చే ప్రతిదీ ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట, ఇచ్చి ఓపెన్ చేశాను. ఒక అప్లికేషన్ ఒక ప్రోగ్రామ్ అనేది నాకు ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ అనే దాన్ని మనం ఏమనాలా అంటే దాన్ని ప్రోగ్రామ్ అనాలా సాఫ్ట్వేర్ అనాలా అంటే ఒక ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిగి ఒక ప్రోగ్రామే చేయగలిగి దాన్ని సింపుల్ ప్రోగ్రామ్ అని. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కనుక కలిసింది అనుకోండి దాన్ని ఒక సాఫ్ట్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేటర్ అనే దాంట్లో నెంబర్స్ ఇన్పుట్ ఇచ్చి ప్లస్ సింబల్ ఇచ్చి మళ్ళీ ఇంకో నెంబర్ ఇచ్చి, అంటే ఇన్పుట్ ఇస్తున్నాను, ప్రాసెసింగ్ చేస్తున్నా, అవుట్పుట్ చూస్తున్నాను. సో ఎడిషన్ వచ్చింది. ఈ ఎడిషన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఇన్పుట్ ఇస్తున్నాను, అండ్ ప్రాసెస్ చేయమన్నాను, అవుట్పుట్ చూడమన్నాను, ఇలా ప్రతి ఒక్క స్టెప్ చెప్పుకొస్తుంది. ఈ కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ కలిపితే వచ్చేది ఒక ప్రోగ్రామ్ అనుకున్నాక. ఇప్పుడు ఇదే విధంగా నేను ఇక్కడ చూడండి, మీరు డివిజన్ చేయగలగచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఇంకా అదర్ యాక్టివిటీస్ చాలా వరకు చేయొచ్చు. సో ఎవ్రీ టాస్క్ ఇస్ నథింగ్ బట్ ఎ ప్రోగ్రామ్ కదా. మరి అలాంటప్పుడు కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిపితే మనం ఏమనుకున్నాం? సాఫ్ట్వేర్ అనుకున్నాం కదా. సో క్యాలిక్యులేటర్ అనే దాన్ని కూడా మనం ఏం చెప్పొచ్చు? ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్. ప్రోగ్రామ్ అనే దానికేమో మీరు ఎగ్జాంపుల్ పక్కన కావాలంటే ఎడిషన్ అని రాసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అనే దానికి ఎగ్జాంపుల్ మీరు క్యాలిక్యులేటర్ రాసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాపీయింగ్. సో ఇవన్నీ జనరల్ టెర్మినాలజీ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్స్ అనమాట. మన కంప్యూటర్ టెక్నాలజీలో కానీ ఇట్లో కానీ చాలా వరకు వాడుతాము. బట్ కాకపోతే వాటి యొక్క ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ మీనింగ్స్ అనేవి తెలియకుండా యూజ్ చేస్తుంటాం అందుకోసం. సో కాపీయింగ్ అంటే చూడండి, క్రియేటింగ్ ఏ డూప్లికేట్ ఆఫ్ ఒరిజినల్. ఒక ఒరిజినల్ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దానికి డూప్లికేట్ క్రియేట్ చేయడాన్ని కాపీయింగ్ అంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్న వర్డ్ మళ్ళీ ఆన్సర్లో రిపీట్ కాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, నేను కూడా కాపీయింగ్ అంటే ఏంటి, సింపుల్గా ఏం చెప్తారు? కాపీ చేయడం సార్ అంటారు. సో క్వశ్చన్ ఆన్సర్లో మళ్ళీ క్వశ్చన్లో చెప్పిన వర్డ్ ఉండకూడదు. కాపీయింగ్ అంటే ఏంటో తెలియక అదే అడిగింది, మళ్ళీ మీరు కాపీ చేయడం అంటే మీనింగ్ ఏముంది దాంట్లో? సో నథింగ్ బట్ క్రియేటింగ్ ఏ డూప్లికేట్ ఆఫ్ ఒరిజినల్ అని చెబుతాం. నెక్స్ట్ మూవింగ్. సో ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళగలం కదా, అదే చెప్తాను. ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ లొకేషన్. ఇప్పుడు డేటా ఉందమ్మా, ఫైల్స్ ఉంటాయి మనకి డేటా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉంది ఇక్కడ నాకు. సో దీన్ని సెలెక్ట్ చేశాను నేను, కంట్రోల్ C అన్నాను అనుకోండి,
కాపీ అవుతుంది. వేరే చోటకి వెళ్ళి పేస్ట్ Ctrl+V అన్నాను అనుకోండి, పేస్ట్ అవుతుంది. అది కూడా మూవింగే. కాకపోతే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఒక చోట ఉన్న కంటెంట్ని ఇంకో చోటకి పర్మనెంట్గా మూవ్ చేస్తున్నానా, లేదంటే దానికి డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నానా, అర్థమవుతుంది. అందుకని దానికి తగ్గట్టుగా మనం పదం వాడాలి. ఇక్కడ ఉంది, వేరే చోట కూడా కావాలి అనుకున్నప్పుడు కాపీ చేయటం. ఇక్కడ వద్దు, నాకు పర్మనెంట్గా వేరే చోటకి మూవ్ చేసేయండి చాలా అనుకుంటే మూవ్ చేయటం. కట్ అంటాం దాన్ని, కట్ పేస్ట్. ఓకే, అట్లా. నెక్స్ట్ డౌన్లోడింగ్. సో డౌన్లోడింగ్ అంటే చూడండి, సేవింగ్ డేటా ఫ్రమ్ ఇంటర్నెట్ టు లోకల్ స్టోరేజ్, లేదు సేవింగ్ ద కంటెంట్ ఫ్రమ్ పబ్లిక్ స్టోరేజ్ టు లోకల్ స్టోరేజ్, దాన్ని డౌన్లోడింగ్ అంటుంటాం. చాలామందికి డౌన్లోడ్ అంటే తెలీదు. అంటే రెగ్యులర్ లీఫ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు పెన్ డ్రైవ్స్ పెడతారు సిస్టమ్స్కి, పెట్టి ఏం చేస్తున్నారని నేను అడిగినప్పుడు పెన్ డ్రైవ్ నుంచి డేటా సిస్టంలోకి డౌన్లోడ్ చేస్తున్నా అంటారు. సో డౌన్లోడ్ వాడకూడదు. అక్కడ డౌన్లోడ్ చేసి నథింగ్ బట్ పబ్లిక్ స్టోరేజ్ నుంచి లోకల్ స్టోరేజ్కి రావగలదు. మీ దగ్గర ఉన్న లోకల్ మన స్టోరేజ్ మీడియాస్లోంచి తెచ్చుకునే దాన్ని కాపీయింగ్ అనొచ్చు, లేదా మూవింగ్ అనొచ్చు. అట్లా అప్లోడింగ్ దానికి రివర్స్ అనమాట. మన లోకల్ స్టోరేజ్లో ఉన్న డేటాని పబ్లిక్ స్టోరేజ్లోకి స్టోర్ చేయగలగడమే అప్లోడింగ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, ఏదైనా పోస్ట్ షేర్ చేస్తారు, దట్ ఈస్ వాట్. ఇప్పుడు దాకా మీ ఫోన్లో ఉన్న కంటెంట్ ఏమైంది, ఇప్పుడు పబ్లిక్ స్టోరేజ్లోకి వెళ్ళింది. వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారు, మీ లోకల్ స్టోరేజ్లో ఉన్నదాన్ని బయటికి పంపిస్తున్నారు. సో ఇట్లా ఏదైనా సరే మనం లోకల్ స్టోరేజ్ నుంచి పబ్లిక్ స్టోరేజ్లోకి తీసుకెళ్తున్నామంటే దట్ ఈస్ వాట్ అప్లోడింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ బర్నింగ్. సో బర్నింగ్ అంటే దేన్ని వాడతాము అంటే, ఎప్పుడైతే మనం ఒక కంప్యూటర్లో ఉన్న డేటాని సిడీస్లోకి, డివిడీస్లోకి, ఆప్టికల్ స్టోరేజ్ డివైజెస్లోకి మనం డేటాని రాస్తాము, అంటే స్టోర్ చేస్తాము, అప్పుడే దాన్ని మనం బర్నింగ్ అంటాం. యాక్చువల్గా సిడీ డివిడీస్ అనే కాన్సెప్ట్ నిదానంగా అంతరించిపోతున్నాయి కాబట్టి అంతగా తెలియదు చాలామందికి. బట్ సిడీ డివిడీస్లోకి డేటాని స్టోర్ చేసే పద్ధతిని బర్నింగ్ అంటాం. ఓకే, ఎందుకు బర్నింగ్ అన్నారు అంటే, అక్కడ ఆ ఆప్టికల్ స్టోరేజ్, ఆ సిడీ కానీ ఆ డివిడీ కానీ యొక్క మెటీరియల్ కొంత లాస్ అవుతుంది. డేటా రాసేటప్పుడు కొంత లేజర్ బీమ్స్ అవి పడి లాస్ అవడం జరుగుతుంది, బర్న్ అవుతుంది అనమాట. అందుకని ఆ ప్రాసెస్ బర్నింగ్ అన్నారు. నెక్స్ట్ చూడండి, ఇన్స్టాలింగ్. చాలామందికి ఇన్స్టాలింగ్ అంటే ఏంటో తెలియదు, కానీ మొబైల్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇన్స్టాల్ చేయడం అంటే ఏంటి, ఆ సాఫ్ట్వేర్ని లేదా ఆ యాప్ని మనం యూజ్ చేయడానికి రెడీ చేసే ప్రాసెస్ని ఇన్స్టాలింగ్ అంటాం. ఇప్పుడు మీరు కూడా మొబైల్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటారు, ఏం చేస్తారు, జొమాటో, స్విగ్గీ ఇట్లాంటివి యాప్స్ ఉన్నాయి కదా. సో వాటిని మనం ఏం చేస్తాం, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అంటాం. అంటే డైరెక్ట్గా యాప్ని క్లిక్ చేయగానే ఓపెన్ అవ్వట్లేదుగా మనకు. ప్లే స్టోర్లో క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇన్స్టాల్ చేస్తుంది. ఇన్స్టాలింగ్ అంటే ఏం జరుగుతుంది, ఆ యాప్ ఏదైతే ఉందో, అది సోర్స్ ఉందో, అది మన డివైస్కి తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ని ఏమి యూజ్ చేసుకోవాలో చూసుకొని అది రెడీ చేసుకుంటుంది అన్నమాట ఆ ప్రాసెస్ని. అప్పుడు ఆటోమేటిక్గా మనం దాన్ని వాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ సాఫ్ట్వేర్ యొక్క డిఫరెంట్ ఫైల్స్ అయినా డిఫరెంట్ లొకేషన్స్ స్టోర్ అవ్వడమే ఇన్స్టాలేషన్ అంటూ ఉంటాం. అన్ఇన్స్టాలింగ్, మనకి ఏదైతే అన్వాంటెడ్ లేదా అన్నెసరీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో, యాప్స్ ఉన్నాయో, దాన్ని తీసే ప్రొసీజర్నే అన్ఇన్స్టాలేషన్ అంటాం. ఓకే, దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ టర్మ్స్ అమ్మా. సో తెలియకుండా ఒక చోట యూజ్ వేరే వాడేస్తూ ఉంటుంటారు, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ డేటా. చాలామందికి డేటా, ఇన్ఫర్మేషన్ రెండు ఒకటే అనుకుంటారు. సో డేటా చూడండి, వీటి గురించి ఇంకా పిక్చోరియల్ రూపంలో నేను ఇంకొద్దిగా డీటెయిల్గా ఇస్తాను. సో ప్రాబ్లం లేదు, ఇక్కడ జస్ట్ బేసిక్స్ తెలుసుకుంటూ ఉంటాము. ద రా కంటెంట్ విచ్ డజంట్ హ్యావ్ ఏ మీనింగ్ ఆర్ ఆర్డర్. ఏ కంటెంట్ అయితే, ఏ మ్యాటర్ అయితే ఉందో దానికి ఒక ఆర్డర్ కానీ ఒక మీనింగ్ కానీ లేకుండా ఉంటుందో దాన్ని డేటా అంటాం. అండ్ ఏ కంటెంట్కి అయితే ఒక మీనింగ్ఫుల్ ఉంటుందో లేదా ఆర్డర్ ఉంటుందో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మూవీ గురించి నేను చెప్పాలి. సో ఫస్ట్ మూవీ నేమ్, దాంట్లో యాక్టర్స్ ఎవరు, అండ్ దాని యొక్క థీమ్ ఏంటి, ఇట్లాంటి నీట్గా చక్కగా బ్యూటిఫుల్గా చెప్పొచ్చాను అనుకోండి, దట్ ఈస్ వాట్ ఇన్ఫర్మేషన్. నాకు ఏది గుర్తొస్తే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఆర్డర్ లేకుండా, దట్ ఈస్ వాట్ డేటా. కొంతమంది డౌట్ ఉంటుంది, సార్ మనం కంప్యూటర్కి డేటా ఇస్తామా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తామా సార్? ఇప్పుడు నేను చెప్పింది అదేగా, మీరు ఇచ్చే కంటెంట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని ఆ విధంగా పిలుస్తాం. మీరు చక్కగా ఆర్డర్లో ఉందనుకున్నారు అనుకోండి, ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్గా ఇచ్చారనుకోండి, అది ఇన్ఫర్మేషన్ అవుతుంది.
దాని అట్లా. నెక్స్ట్ వన్ ఈస్ డేటాబేస్. సో డేటాబేస్ అంటే ఏంటో చూడండి, కలెక్షన్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిలేటెడ్ ఆర్ అన్రిలేటెడ్ డేటా విచ్ ఈస్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అది డేటా కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఆర్గనైజ్డ్ వేలో దాన్ని మనం చేసుకున్నట్టయితే దాన్ని డేటాబేస్ అంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లైబ్రరీకి వెళ్ళాను. ఆ లైబ్రరీకి వెళ్ళిన తర్వాత అక్కడ లైబ్రరీని ఉన్నారు. సో స్టార్టింగ్లో, సార్ పలానా బుక్ ఎక్కడ ఉంది అని నేను ఒక బుక్ నేమ్ చెప్పినప్పుడు ఆయన పర్టికులర్ ర్యాక్ అనే చెప్పకుండా అది సెర్చ్ చేసుకోండి సార్ మీరే ఎతకండి అని చెప్పేసి అన్నారు. సో ఆ బుక్ ఎతకడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 3.5 hours పట్టింది టైం. వై? బికాస్ ఒక ప్రాపర్ వే అనేది లేదు, అక్కడ ఆర్గనైజ్డ్ మ్యానర్ అనేది లేదు. సో అక్కడి నుంచి నేను వేరే లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ కూడా ఒక లైబ్రరీ ఉన్నారు, ఆయన దగ్గర సిస్టమ్ ఉంది. సో నేను ఒక బుక్, మళ్ళీ ఇంకొక బుక్ నేమ్ చెప్పాను, సరే అది ఎక్కడ ఉంది అని. ఇమీడియట్గా ఆయన ఏం చేశారంటే ఆ బుక్ నేమ్ని ఆయన దగ్గర ఉన్న సిస్టంలో టైప్ చేసి ఎంటర్ చేసి చూడగానే ఎన్ని మనకి ర్యాక్స్ ఉంటాయి కదా లైబ్రరీస్లో, లేన్స్ లాగా. సో ఆ ఏ లేన్లో, ఏ ర్యాక్లో, ఏ అల్మారా అంటే ఎన్నో స్టెప్ ఆఫ్ అల్మారాలో ఉందో కూడా క్లియర్గా చెప్పేసింది అనమాట. దాంట్లో నేను ఎంతసేపు పట్టింది నాకు, మోస్ట్లీ 2 to 5 minutes లోపు నాకు బుక్ అది చేతికి వచ్చేసింది. సో అంటే మన దగ్గర ఉన్న కంటెంట్ని మనం ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చక్కగా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయగలిగితే దాన్నే మనం డేటాబేస్ అంటాం. అది మ్యూజిక్ డేటాబేస్ కావచ్చు, మూవీ డేటాబేస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. నీకు దగ్గర ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఈజీ రిట్రీవింగ్, ఈజీ మేనేజబుల్గా చేసుకున్నట్టయితే దాన్నే డేటాబేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ టేబుల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్దర్ టర్మ్స్ అన్నమాట. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఒక రో, ఒక కాలం, ఇలాంటివి ఏవైతే నెంబర్ ఆఫ్ కలిసినాయో దాన్ని ఒక టేబుల్ అంటాం. మనం ఎక్సెల్ అది చూస్తుంటాం కదా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ కానీ, లేదంటే చెక్ రూల్డ్ బుక్స్ చూస్తుంటాం ఫిజికల్గా అయితే. సో ఇట్లా బాక్స్ లాగా ఉంటుంది, దాన్ని మనం టేబుల్ అంటాం. యాక్చువల్గా టేబుల్లో ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. రో అంటే ఏంటి, చాలా మందికి రోస్ కాలమ్స్ ఎప్పటికీ కన్ఫ్యూజన్ అమ్మా. రో అంటే ఏంటి అనగానే లోపల నవ్వుకుంటారు, తెలియని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి. సో చూడండి, రో అంటే నథింగ్ బట్ హారిజాంటల్ డివిజన్స్ ఆర్ కాల్డ్ రోస్. అడ్డంగా ఉండే వాటిని రోస్ అంటాం. సార్ చిన్నప్పటి నుంచి చెప్తున్నారు సార్ మాకు ఇది రోస్ అంటే అడ్డంగా ఉంటాయి, రోస్ అంటే అడ్డంగా ఉంటాయని. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తా చూడండి. రోస్ అనే పదము, కాలమ్స్ అనే పదం రెండూ తీసుకో. కాలమ్స్ అనే పదంలో స్పెల్లింగ్ చూడండి, COLUMNS కదా. సో ఎల్ అనేది పదం ఎలా అయితే రాశారో అలా ఉండేవి కాలమ్స్, నిలువుగా ఉంటాయి. దానికి ఆపోజిట్ ఏదైతే ఉందో దాన్ని రోస్ అంటాం. సో ఇప్పుడు సింపుల్గా అర్థం అవుతుందా, గుర్తుంటుందా? కాలమ్స్ అంటే నిలువుగా ఉంటాయి, రోస్ అంటే అడ్డంగా ఉంటాయి, అంతే తేడా. ఏ ప్లేస్లో అయితే ఒక రో ఒక కాలం కలుస్తుందో ఆ ప్లేస్ని సెల్ అంటాం. ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఎ రో అండ్ ఏ కాలమ్ ఇస్ కాల్డ్ ఎన్ సెల్. నెక్స్ట్, excuse me, query. Query is nothing but a question or a transaction which we are interacting with the database. ఒక డేటాబేస్తో మనం ఏదైనా డేటాబేస్ని అడిగినా లేదా డేటాబేస్తో ఒక పని చేయించినా సరే దాన్ని ఒక క్వరీ అంటాం. నథింగ్ బట్ ఆస్కింగ్ అంతే. మనం అడగడము, అది ఇవ్వడము, ఇట్లాంటివి జరిగేదాన్ని క్వరీస్ అంటూ ఉంటాం. సరే, ఇప్పుడు గూగుల్ ఉంది. సో గూగుల్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రాజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లేదా టెక్నోడవర్స్ లేదా స్వామి వివేకానంద ఇట్లా ఇచ్చారు కీవర్డ్స్. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, వాటి రిలేటెడ్ కంటెంట్ కింద లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా వస్తాయి. సో సింపుల్ అనమాట. అట్లా మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటూ ఉంటాం. సో గూగుల్ ఈజ్ ఆల్సో ఏ హ్యూజ్ డేటాబేస్ అనమాట. నెక్స్ట్, రిలేషన్షిప్స్. ఇవన్నీ జస్ట్ వస్తాయి అమ్మా, ఫర్దర్గా వస్తాయి, కంగారేం పడకాల. జస్ట్ ఆ టర్మ్ దాని యొక్క మీనింగ్ చెబుతున్నాం అంతే. మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఎగ్జాంపుల్స్తో తర్వాత వస్తాయి మళ్ళీ మనకు. రిలేషన్షిప్స్. రిలేషన్షిప్ అంటే నథింగ్ బట్ లింక్, ఒక లింక్ బిట్వీన్ టేబుల్కి మధ్యలో లింక్ ఏదైతే ఉందో దాన్ని మనం రిలేషన్షిప్ అంటాం. ఓకేనా? ఎందుకు అలా చేయాలి సార్? ఒక టేబుల్లో ఇంకో టేబుల్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, వేరే అంటే ఒక పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను 2 విధాలుగా సేవ్ చేశాను. ఆ రెండింటిని నేను యాక్సెస్ చేయడానికి ఏంటంటే ఒక లింక్ పెట్టుకుంటాను, దాన్ని రిలేషన్షిప్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ఎంటిటీ.
ఎంటిటీ అంటే నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఈ ప్రపంచంలో రియల్గా ఎగ్జిస్ట్ అయి ఉందో దాన్ని మనం ఎంటిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మౌస్ ఈజ్ అన్ ఎంటిటీ, మొబైల్ ఈజ్ అన్ ఎంటిటీ. అంటే ఏదైతే మనం ఫిజికల్గా ఆబ్జెక్ట్ని టచ్ చేయగలుగుతాం ముందే అనుకున్నామో దాన్ని ఎంటిటీ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చారు చూడండి, రవి, స్నూపీ, టేబుల్, సమ్ ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే దే ఆర్ ఆల్ రియల్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్, అట్రిబ్యూట్ ఆర్ ప్రాపర్టీ. అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ద ఆబ్జెక్ట్ విచ్ ఇట్ కంటైన్స్. ఏదైతే ఆబ్జెక్ట్కి ఉంటుందో దాన్ని మనం అట్రిబ్యూట్ లేదా ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్ ఈజ్ అన్ ఎంటిటీ, ఆబ్జెక్ట్. ఇప్పుడు టేబుల్ ఉందా మన దగ్గర? లేదు. ఒక మొబైల్ ఉంది. సో ఆ మొబైల్ అనేది ఏంటిది? ఒక ఆబ్జెక్ట్, ఒక ఎంటిటీ. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఏవైతే కలిగి ఉన్నాయో దాన్ని ప్రాపర్టీస్ లేదా అట్రిబ్యూట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొబైల్ ఉంది, అది ఎంత సైజ్ ఉంది, ఎంత కలర్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, ఎంత హైట్ ఉంది, అంటే ఆ ఆబ్జెక్ట్ గురించిన డిస్క్రిప్షన్స్ మనం ఇస్తున్నాం అక్కడ, ప్రాపర్టీస్. ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ సంబంధించిన ప్రాపర్టీస్, కలర్, ఏజ్, హైట్, నేమ్, ఇట్లాంటివి. ఓకే, వాటిని మనం అట్రిబ్యూట్స్ లేదా ప్రాపర్టీస్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, డేటా టైప్. ద టైప్ ఆఫ్ డేటా విచ్ వీఆర్ యూజింగ్. అంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటా మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం అనుకున్నామో దాన్ని చెప్పగలిగేదే డేటా టైప్ అవుతుంది. ఎక్కువగా ఇది ప్రోగ్రామింగ్ టెర్మినాలజీ లేదా ప్రోగ్రామింగ్ నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎడిషన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఎడిషన్ చేయాలంటే నెంబర్ని ఎడిషన్ చేస్తారా లేకపోతే నేమ్స్ యాడ్ చేస్తారా? నెంబర్లేగా. సో ఇక్కడ నెంబర్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్, ఇంటిజర్స్ అంటాం. అదే నేమ్స్ అన్నారు అనుకోండి, వాటిని క్యారెక్టర్స్ లేదా స్ట్రింగ్స్ అంటాం టెక్నికల్గా, ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో. ఇట్లా అన్నమాట. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా మీద నేను ఆపరేషన్ చేస్తున్నా అని చెప్పడమే డేటా టైప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ విచ్ ఈజ్ వ్యారీ, అంటే చేంజ్ అవుతూ ఉండొచ్చు లేదా స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టెంపరరీ లొకేషన్ విత్ ఏ నేమ్ టు స్టోర్ ద డేటా అంటిల్ ద టాస్క్ కంప్లీట్స్. ఒక పని కంప్లీట్ అయ్యేంత వరకు నేను నా దగ్గర ఉన్న డేటాని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ ఒక ప్లేస్లో దాచుకొని యూజ్ చేసుకున్నట్టయితే ఆ దాచుకునే ప్లేస్నే వేరియబుల్ అంట. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర అంటే నేను ఒక ఆఫీస్లో నేను 2 రూమ్స్ ఉన్నాయి నాకు. సో ఆ 2 రూమ్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నేను చక్కగా నీట్గా సర్దుకుందాం అనుకున్నా. ఇప్పటిదాకా అంతా చిందరవందరగా ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని నీట్గా సర్దుకుందాం అనుకున్నా. సో ఫస్ట్ సర్దాలి అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? ఆ రూమ్లో ఉన్న ఐటమ్స్ నేను తీసుకొచ్చి ఎక్కడ టెంపరీగా పెట్టాలిగా. పెట్టి అప్పుడు నేనేం చేయాలి? ఒకటి ఒకటి తెచ్చుకుని నీట్గా సర్దుకుంటూ రావాలి. అంతే కదా. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవుతుంటారమ్మా, ఏం చేస్తారు? మొత్తం అన్ని ముందు తీసుకొచ్చి డంప్ చేసేస్తారు బయట, కారిడార్లోనో లేకపోతే బాల్కనీలో పెట్టేసుకుంటారు. ఆ తర్వాత నిదానంగా ఏది ఎక్కడ కావాలి ఏంటంటే సర్దుకుంటూ ఉంటారు. ఆ టెంపరీ ఏరియా ఏదైతే అనుకుంటున్నామో దాన్నే మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ పరంగా వేరియబుల్ అంటాం. అంటే ఒక టాస్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక టాస్క్ ఇచ్చాను, 5+5 ఎంత అన్నాను, ఆయన చెప్పేస్తారు 10 అని. ఎందుకంటే హీ కెన్ రిమెంబర్ ద వాల్యూస్ విచ్ ఐఎమ్ గివింగ్. నేను ఇచ్చేవి ఆయన గుర్తుపెట్టుకోగలుగుతాడు. కానీ ఒక మెషిన్కి, కంప్యూటర్గా కానీ మొబైల్కి కానీ 5+5 అని చెప్పేస్తే అది చెప్పేస్తుందా నాకు? మనం ఎక్కడైనా ఇస్తేనే కదా. అంటే అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది? దాచుకొని ఆటోమేటిక్గా మనకి అది యాడ్ చేస్తుంది. ఇప్పుడు అదే హ్యూమన్ బీయింగ్కి నేను పెద్ద నెంబర్ ఇచ్చాను అనుకోండి, 23,02,755 అన్నాను ఒక నెంబర్. ఇంకో నెంబర్ చెప్పాను అనుకోండి, ఈ నెంబర్ ఏమవుతుంది? ఓవర్ రేట్ అయిపోతుంది, మర్చిపోతారు. అందుకని ఆయన ఏం చేస్తాడు? పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు రాసుకుంటాడు. అదేవిధంగా సిస్టమ్తో ఒక మెషిన్తో మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు అది చిన్న నెంబరా పెద్ద నెంబరా, చిన్న డేటానా పెద్ద డేటానా అనేది సంబంధం లేదు. అది ఏదైనా సరే ఒక చోట రాసి స్టోర్ చేస్తేనే అది మళ్ళీ వాడుకోగలుగుతాం. ఎందుకంటే మనలాగా అది బ్రెయిన్ లేదు కదా. సో అందుకని ఓకేనా. సో ఏ ప్లేస్లో అయితే మనం టెంపరీగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాచుకొని వర్క్ చేయించుకుంటాకి టెంపరీగా వాడుకుంటామో ఆ లొకేషన్ పేరునే వేరియబుల్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ టెర్మినాలజీ which we are using
ఇన్ ఫర్దర్ కాన్సెప్ట్స్. ఒకసారి చక్కగా 1-2 సార్లు చక్కగా చదువుకుంటూ మీకు అర్థమైన విధంగా మీరు రాసుకొని, ఏదన్నా చిన్న డౌట్ ఉంటే కనుక మీరు అడిగి క్లియర్ చేసుకుని కంప్లీట్ చేసుకోండి. ఏ డౌట్స్ ఏ క్లాస్కి రిలేటెడ్ కంటెంట్ ఆ క్లాస్ ఆ రోజే మనకి క్లియర్ కావాలి, ప్రొలాంగ్ అవ్వకూడదు. ఓకే, థ్యాంక్ యూ.